ओम शांति। ब्रह्मा बाबा जीवित चरित्र कंटिन्यू చేస్తున్నాం। अब सारे शहर में चर्चा थी कि देखो आज कौन जीतते हैं और कौन फैसला फैसला होती है। शहर में घर में जब चर्चा हुई तो ओम निवास पर पिकेटिंग रही थी। जो कन्याएं माताएं अपने घर घर में सॉरी 10 बाहर तालों के बंद थी, वो भी अब घटना के बारे में सुनकर किसी न किसी युक्ति से निकल गई। उन्हीं से के नाम है गोपीता। वे शहर में एक प्रसिद्ध चौधरी की पुत्री थे। वे चौधरी अथवा सेठ के लोगों को तपाक से कहा करते थे, वे अपने पुत्रियों तथा बहुओं को बांध दो। उन सेठ जी को उस बात का गर्व था कि उन्होंने अपना पुत्रियों की तरह ताले की भीतर ऐसा बंद कर रखा, वे लाख प्रयत्न करने भी निकल नहीं सकता। वे सेठ जी को इस पिकेटिंग एवं प्रदर्शनी के एक नेता बने हुए थे। अचानक उन्होंने क्या देखा कि अपनी पोत्री भी वहां आ पहुंची। उन्हें इस घटना के बड़ा आश्चर्य हुआ कि संताप थी। यह एंटी ओम मंडली के बहुत धन थे। यह बात की उल्लेख पहले क्या हो चुका है। మరి మొత్తం సిటీ అంతా ఇదే చర్చ। ఈ రోజు ఎవరు గెలుస్తారు, ఈ రోజు ఏం డెసిషన్ జరుగుతుంది, ప్రతి ఇంటిలో ఇదే చర్చ అనేది ఉంటుంది। కన్యలని మాతలని ప్రతి ఒక్కరిని ఇంటికి తీసుకొని రావాలి, తీసుకొని వచ్చి బంద్ చేసేసేయాలి, లోపల పెట్టేసేయాలి అని అనుకుంటారు। ఒక అమ్మాయి ఉంది గోపి, తను అక్కడున్న సిటీలోనే కొంచెం ఫేమస్ వారి పుత్రిక। వారు ఎవరైతే సేట్ ఉన్నారో ఆ సేట్ అందరూ అన్నారు, మీ అమ్మాయిని కూడా పిలిపించేసి మీరు కూడా వెంటనే లోపల లాక్ వేసేసేయండి, ఎంత మంది వచ్చినా అసలు ఆ లాక్ తీయని కూడా తీయలేరు అని అన్నారు। సో ఈ విధంగా ఆ సేట్ కి ఎంతగానో నచ్చ చెప్పారు। సడన్ గా చూస్తే ఆ అమ్మాయి ఇంటికే వచ్చేసింది। ఆ అమ్మాయి చాలా క్యాజువల్ గా ఉంది। ఓం మండలి కంటే యాంటీ ఓం మండలిలో ఎంతో ధనం ఉంది, చాలా శక్తిశాలిగా ఉన్నారని భయపెట్టారు। इधर उपद्रव लोग कभी सोडा वाटर भी बॉटल पीते, कभी चाय लेते और कभी कुछ और लेते। सामने ही पंक्ति की खड़ी छोटे छोटे कन्याएं, जिसमें बहुत सी बाहर बाहर वर्ष से छोटी थी, उन विकारी लोगों का हाथ से कुछ भी लेने का इनकार कर लेती। इस प्रकार खड़े खड़े सारा दिन हो गया। సో ఈ విధంగా ఉపద్రవాలు వచ్చాయి। కొంతమంది సోడా వాటర్, కొంతమంది వాటర్ బాటిల్స్, కొంతమంది టీ, ఈ విధంగా అన్ని పట్టుకొని ఉన్నారు। బయట ఎవరైతే కన్యలు ఉన్నారో లోపలికి వెళ్ళాలి అని భావిస్తున్నారు, వాళ్ళైతే ఆ బికారి వాళ్ళ నుంచి అలాంటి సమయంలో కూడా ఏమీ తీసుకోలేదు। ఎంతో మంది కన్యలు ఈ విధంగా బయట అలాగే నిల్చుండిపోయారు। आप भले ही अंदर चली जाओ, परंतु वे कहती थी, हम तब जाएगा जब बहन हमारे साथ अंदर चलेंगे, वरना हम भी यही धूप में भी प्यासी खड़ी रहेगा। हम धरती पर चाहे बड़े जाए, परंतु अपना धर्म नहीं छूटेगा। చాలా మంది అన్నారు, మీరు చిన్న పిల్లలు కదా ఇంకా లోపలికి వెళ్ళిపోండి అని। వాళ్ళు అన్నారు, మా సోదరి సోదరులు వచ్చే వరకు భూమి ఏమైనా అయిపోయినా కానీ మేము ధర్మాన్ని అయితే వదలము। आखिर धरना मारना वाले देखा इन लोगों पर इसका कुछ भी असर नहीं पड़ता, ये अपने महत्व से अटल थे। वे बचेरी कब तहा बैठ रही, धीरे धीरे उसकी संख्या कम होती रही। आखिर वे अपने डेर कूच कर दिया। धर्म पारायण पंजलदर विजयी हुई, विजयी श्रीहद। మరి ఫైనల్లీ ఎవరైతే ధర్నా చేశారో డే బై డే వారు తగ్గిపోతూ వచ్చారు। వాళ్ళకైతే ఒక విషయం అర్థమైంది, వీళ్ళైతే వీరి ధర్మాన్ని ఎప్పటికీ వదలరు, వీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని। సో ఫైనల్లీ ఎవరైతే పవిత్రంగా ఉన్నారో వారిదే విజయమైంది। ఎవరైతే ఎన్నో చేద్దామని అన్నారో వాళ్ళైతే ఫైనల్లీ వెళ్ళిపోవడం జరిగింది। రేపు ఇంకొంచెం కంటిన్యూ చేద్దాం।